అండి. నేను మీ నాగరాజుని. కుల సంఘ పెద్దలకి, ప్రముఖులకి, జాతీయ రాష్ట్ర నాయకులకి నాదొక విజ్ఞప్తి అండి. ఈ మధ్య కాలంలో కొంతమంది సభలు అంటుర్రు, సమావేశాలు అంటుర్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా సభలు సమావేశాలు నిర్వహిస్తుర్రు. పద్మశాలి కుల బలమేందో చూపెట్టాలని వాళ్ళు సిద్ధపడుతుర్రు. సంతోషమే, కానీ ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభలు నిర్వహించే ఈ పెద్ద మనుషులు చేనేత బిడ్డల ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు కలిసి రాలేదు? ఏ చేనేత బిడ్డ ఆత్మహత్య చేసుకోకుండా ఈ పెద్ద మనుషులు ఎందుకు పోయి కలిసి ఆ ఆత్మహత్య ఆపలేకపోయారు అని నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నానండి. కొంతమంది మనలో కొంతమంది లుచ్చాగాలకు, లఫంగులకు, కుల దొంగలకు, కుల ఆస్తులనే బతికే కొంతమంది దొంగలకు ఈరోజు ఎమ్మెల్సీ పదవి కావాలి, రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవులు కావాలి. అందుకోసమే ఈ 40 లక్షల మంది పద్మశాలి జనాభా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ లుచ్చాగాళ్ళ కోసం ఒక ఎమ్మెల్యే సీటు, ఎంపీ, ఎమ్మెల్సీ సీటు కోసం మన ఆత్మగౌరవాన్ని ఎలా తాకట్టు పెడతారని ఈ కుల పెద్దలు ప్రశ్నిస్తున్నా నేను. అయ్యా, మీ కాడ ఇంత బలం ఉంది, ఈ కోట్ల ఖర్చు పెట్టి సభలు సమావేశాలు నిర్వహించగలుగుతారు. నా చేనేత బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడండి. నల్లగొండ, వరంగల్, సిరిసిల్లలో పద్మశాలి బిడ్డలు ఆత్మహత్య చేసుకోకుండా మీరు నివారించేందుకు ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి. కానీ సభలు సమావేశాలు బలాలు చూపించుకునేంత అవసరం మనకు లేదు అని నేను చెప్తున్నా అండి. పిల్లి బలం చూపెట్టాల్సిన అవసరం లేదు, పులి బలం చూపెట్టాల్సిన అవసరం లేదు. మనలో చైతన్యమే లేదని మనం పిల్లి లాంటి బతుకులమని మీ కొంతమంది కుల దొంగలే ప్రచారం చేస్తున్నారు. వారందరికీ చెంపపెట్టులాగా మనలో చైతన్యం తీసుకొచ్చేందుకు మీరు ప్రయత్నించాలే గాని ఇలా సభలు సమావేశాల మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మమ్మల్ని కుల సంఘ ఆస్తులని ఆగం చేయొద్దని కోరుకుంటున్నాం. అయ్యా, ఇది మీ శ్రీమతి గారు తెచ్చిన వరకట్నము కాదు, మీ అమ్మగారి పుట్టింటి కానుక కాదు, మీ నాన్నగారి వారసత్వం ఆస్తి కాదు. ప్రతి పద్మశాలి బిడ్డ రక్తంతో చిందించిన చెమట చుక్కలే మీకు వచ్చే కోట్ల రూపాయలు. అటువంటి కోట్ల రూపాయలని మీరు సభలు అంటారు, సమావేశాలు అంటారు. కొంతమంది లంగలకు, లుచ్చగాళ్ళ కోసం మీరు ఈ సభలు పైసలు ఖర్చులు వేస్తుండ్రు. ఇది క్షమించరాందండి. ఇప్పటికైనా మీరు మేల్కొని పద్మశాలి బిడ్డల కోసం మీరు ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నానండి. కులం కోసం మేము సభలు సమావేశాలు పెడుతున్నామంటారు, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామంటారు. కానీ మన రాష్ట్రంలో, జాతీయ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కుల సంఘ భవనాలు కబ్జాలకు గురవుతున్నాయి. చాలా చోట్ల కుల సంఘ ఆస్తులు ఈ దొంగలు మింగుతుర్రు. కుల సంఘాల పేర్లు చెప్పుకొని అటువంటి వారిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలండి. లేకపోతే భవిష్యత్తులో మాలాంటి యువతనే దానిపై ఉద్యమిస్తుందని మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.